సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, క్షణానికి ఉత్కంఠ రేగుతున్నాయి, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? గవర్నర్ ఎంతసేపట్లో రానున్నారు? ముందుగా ఎవరిని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి? అర్చన, తమిళనాట రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. గంట గంటకు శశికళకు ఉత్కంఠ రేపే ప్రశ్నలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం 8 మంది వరకే ఉన్నటువంటి పన్నీర్ సెల్వం బలం క్రమంగా పుంజుకుంటుంది. మరో ఇద్దరితో కలిసి మధుసూదన్ రావు ప్రీసీడీఎం, ఏఐడిఎంకే ప్రీసీడీఎం మధుసూదన్ రావు వచ్చి పన్నీర్ సెల్వం గూటికి చేరాడు. దీంతో పన్నీర్ సెల్వం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మధుసూదన్ రావు చేరికతో తనకు బలం, నమ్మకం పెరిగిందని, శశికళ మీద ఇక పోరాటం ఆగదని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో చూసుకున్నట్లయితే ఇప్పటికే శశికళ కూడా కొంత తగ్గు అంటే ఆమె విశ్వాసంలో, ఆమెకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లో కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి 7 మంది జారుకోవడం, ప్రీసీడీఎం మధుసూదన్ లాంటి నాయకుడు కూడా పన్నీర్ సెల్వం అంటే నడవడం చూస్తుంటే ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితి కూడా ఆ వర్గంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ చాలా పదునైనటువంటి విధానాలతో ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదే పరిస్థితుల్లో అటువైపు ఉన్నటువంటి శశికళ వర్గం కుయుక్తులు పన్నుతున్నప్పటికీ ఇక్కడికి వస్తున్నటువంటి నేతలకు సంబంధించి స్పష్టంగా అంటే శశికళకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికి పైన కూడా వేటు వేయాలని చెప్పి కూడా అంటే అధికారికంగా కూడా పన్నీర్ సెల్వం తన దైన్య శైలిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నగర కమిషనర్ గా ఉన్నటువంటి, చెన్నై నగర కమిషనర్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారి తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు శశికళకు అని చెప్పి ఉద్దేశంతో ఆయన మీద కూడా వేటు వేసే ప్రయత్నం చేశారు. డీజీపీతో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు వెళ్లారో తెలియదు కాబట్టి వారిని కూడా ఎక్కడున్నారో పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అన్నటువంటి ఆయన పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు నిజమవుతాయి అన్నటువంటి అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి విశ్వాసంతో, పూర్తి స్థాయి బలం ఉందని చెప్పి ప్రగాఢంగా ప్రకటించినటువంటి శశికళ సైతం బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. ఎందుకంటే గంట గంటకు జరుగుతున్నటువంటి పరిణామాలు అదే రకమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం చేతిలోనే ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కావడం, అందులోనూ ప్రజల్లో చాలా కాలంగా నానుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే లేవనెత్తను, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు చాలా వరకు కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది తెలియదు అనడానికి ఈ తాజా ఉదాహరణ. నిమిషానికి కూడా మార్పులు చోటు చేసుకుంటున్నా. ఈ రోజు సాయంత్రం అంటే ఇప్పుడు ముంబై నుంచి బయలుదేరేటువంటి మరికొద్ది సేపట్లో, ఒక గంట సేపట్లోనే చెన్నైకి చేరుకుని రాజ్భవన్ చేరుకుంటున్నారు. రాజ్భవన్ చేరుకున్న తర్వాత అధికారులతో మొదటగా ఇంటెలిజెన్స్ చీఫ్, అదేవిధంగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంప్రదించిన తర్వాత ఆయన ఎవరిని ముందుగా పిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పన్నీర్ సెల్వం పిలిస్తే ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, ఆ తర్వాత శశికళ ఏం చేయబోతుంది అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా మారుతుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.